హాయ్ అండి, వెల్కమ్ టు మా అమ్మాయి గారి వంట. ఈరోజు స్పెషల్ రెసిపీ వచ్చేసి జాంగ్రీని మనం ఇంట్లోనే జ్యూసీగా టేస్టీగా స్వీట్ షాప్ స్టైల్లో ఎలా చేయాలో, అలాగే ఫస్ట్ టైం చేసే వాళ్ళకి పర్ఫెక్ట్ జాంగ్రీ షేప్ని ఈజీగా రావాలంటే ఎలా చేయాలో చూపించబోతున్నాను. ముందుగా దానికోసం 1 కప్పు వరకు మినపప్పుని తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ వరకు రైస్ని యాడ్ చేసి 2 సార్లు బాగా వాష్ చేసి పెట్టుకోవాలి. ఇలా వాష్ చేసి పెట్టుకున్నాక దీనిలో వాటర్ యాడ్ చేసి 2 అవర్స్ దీన్ని నాననిద్దాం. 2 అవర్స్ తర్వాత ఇందులో ఉన్న వాటర్ని వంపేసుకొని ఒక మిక్సీ జార్లో వేసి మెత్తడి పేస్ట్లా చేసుకోవాలి. ఇలా మెత్తడి పేస్ట్లా చేసుకున్నాక దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ను యాడ్ చేస్తున్నాను. ఇక్కడ కార్న్ఫ్లోర్ బదులు మైదాను కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది ఉండలు లేకుండా మరీ గట్టిగా కాకుండా పలుచగా కాకుండా జాంగ్రీలను వేయడానికి వీలుగా ఉండేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో చిటికెడు ఆరెంజ్ రెడ్ ఫుడ్ కలర్ని లైట్గా యాడ్ చేశాను. మీకు నచ్చితే ఇంకా కలర్ఫుల్గా కనిపించడానికి ఇంకొంచెం యాడ్ చేసుకోండి. ఇది మొత్తం కలిసేలా ఒక విస్కర్ సహాయంతో కలుపుకొని పక్కన పెట్టుకుందాం. జాంగ్రీలను వేయడానికి పాల కవర్తోనైనా ఏదైనా మందంగా ఉండే కవర్తోనైనా సాస్ బాటిల్తోనైనా వేసుకోవచ్చు. నేను ఇక్కడ చిన్న బాటిల్ని తీసుకున్నాను. పిండిని ఒక కవర్లో వేసి కవర్ మూలన చిన్నగా కట్ చేసి బాటిల్లో వేసుకోవాలి. ఇలా బాటిల్లో వేసుకున్నాక మధ్య మధ్యలో బాటిల్ని ట్యాప్ చేస్తూ వేసుకోవాలి. అప్పుడే మనకు జాంగ్రీలు వేయడానికి వీలుగా ఉంటుంది. బాటిల్ క్యాప్కి చిన్నగా హోల్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ప్రాక్టీస్ కోసం ఇలా ఒక రౌండ్ చుట్టి స్ప్రింగ్లా తిప్పుతూ వేసుకోవాలి. ఇలా 2-3 సార్లు చేస్తే ఈజీగా వేయడం వస్తాయి. ఇప్పుడు పాకాన్ని ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు ఒక కడాయిలో 2 కప్పుల వరకు షుగర్ని తీసుకొని 1 కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకుందాం. షుగర్ కరిగేంత వరకు మీడియం ఫ్లేమ్లో కలుపుతూ ఉండాలి. షుగర్ మొత్తం కరిగాక హై ఫ్లేమ్లో పెట్టి దీనిని ప్రిపేర్ చేసుకుందాం. ఇక్కడ మనకు తీగ పాకం రావాల్సిన అవసరం లేదు. లేత తీగ పాకం వస్తే సరిపోతుంది. ఇలా చూసినప్పుడు ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇక్కడ మనకు పాకం తిరిగి గడ్డ కట్టకుండా ఉండడానికి 1 టీ స్పూన్ వరకు నిమ్మరసాన్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు జాంగ్రీలను ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు జాంగ్రీలను వేయడానికి ఇలా వెడల్పాటి కడాయిని తీసుకొని ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకుందాం. ఆయిల్ వేడెక్కాక మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బాటిల్ని తీసుకొని ఇలా ఒక రౌండ్ చుట్టి స్ప్రింగ్ లాగా తిప్పుకోవాలి. ఇలాగే అన్నీ చేసుకోవాలి. జాంగ్రీలను వేసేటప్పుడు మనం ఆయిల్ని మీడియం హీట్లో ఉండేలా చూసుకోవాలి. ఫస్ట్ టైం చేసే వాళ్ళకు ఇలా బాటిల్తో వేస్తే చాలా ఈజీగా వేయడం వస్తాయి. వీటిని 2 వైపులా తిప్పుతూ క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా ఫ్రై అయ్యాక ఒక జాలి గరిటెలో తీసుకొని ఇవి వేడిగా ఉన్నప్పుడే గోరువెచ్చగా ఉన్న పాకంలో వేసి 2 మినిట్స్ వరకు 2 వైపులా నాననిద్దాం. పాకం గోరువెచ్చగా లేకపోతే మరొకసారి వేడి చేసుకోండి. 2 మినిట్స్ తర్వాత తీసుకొని పక్కన పెట్టుకుందాం. చూసారా ఎంత జ్యూసీగా వచ్చాయో? మనం ఇంట్లోనే ఇలా టేస్టీగా ప్రిపేర్ చేసుకొని తినేయచ్చు. మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చాయో నా కామెంట్ రూపంగా తెలపండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.